ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జార్జ్ మనకు అందిస్తారు. జార్జ్, ఏపీకి తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా ఏ ఏ ప్రాంతాలకు అలర్ట్ జారీ చేశారు? గడిచిన 3 గంటల్లో 16 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ మోందా తుఫాన్ అనేది దూసుకు వస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది రాగల 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తూ ఉంది. అయితే ఇది తుఫాను దాటే సమయంలో, అంటే తీవ్ర తుఫానుగా తీరం దాటుతూ ఉంది కాబట్టి ఇది తీరం దాటే సమయంలో గంటకు ముఖ్యంగా 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలెవరూ కూడా సాధ్యమైనంత త్వరగా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సాధ్యమైనంత వరకు ఎవరు బయటికి రాకుండా ఉంటే మంచిదంటూ కూడా వాతావరణ శాఖ అయితే చెప్తూ ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఈ తుఫాను ఎఫెక్ట్ అనేది ఇప్పటికే చూపిస్తూ ఉంది. చాలా చోట్ల కూడా ఈదురుగాలులతో కూడిన వర్షాలు అనేవి కురుస్తూ ఉన్న పరిస్థితి నెలకొని ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఈ రోజు అంతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వర్షాలు అనేవి కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు అనేవి జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక ఉభయ గోదావరి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలన్నింటికి కూడా రెడ్ అలర్ట్ అనేది జారీ చేసింది. మిగిలిన కొన్ని జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక మోస్తారు నుంచి భారీ వర్షాలు, అలాగే కోస్తాంధ్ర జిల్లాలన్నిటికీ కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. కాబట్టి ప్రజలెవరూ కూడా సాధ్యమైనంత వరకు కూడా బయటికి రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ కోస్టల్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఈ కోస్టల్ తీర ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా అధికారులు మూసివేశారు. పోలీసుల పహారా మధ్య వాటిలన్నింటినీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఎవరు కూడా 30వ తేదీ వరకు కూడా రాకూడదంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. మరి ముఖ్యంగా స్కూళ్ళన్నింటికి కూడా సెలవులు ప్రకటించడం జరిగింది. అధికార యంత్రాంగం అంతా కూడా ఈ తుఫాను ఎదుర్కొనేందుకు సంసిద్ధమైందని చెప్పుకోవాలి. అన్ని కలెక్టరేట్లో సైతం కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలకు ఏ తక్షణ సహాయం అవసరమైనప్పటికీ కూడా స్పందించే విధంగా ఆ కమాండ్ కంట్రోల్ రూమ్లు పనిచేయనున్నాయి. అంతేకాకుండా అధికారులు సైతం కూడా 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా అధికారులందరికీ కూడా ఇప్పటికే సెలవులు అనేవి అన్ని కూడా రద్దు చేశారు. అయితే ఇది 28వ తేదీ రాత్రికి కాకినాడ వద్ద తీరం దాటుతుందని అయితే వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. తీరం దాటిన తర్వాత కూడా దీని ప్రభావం అనేది ఉంటుంది. దాదాపుగా 4 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు అనేవి కురుస్తూ ఉంటాయి. రేపు సైతం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెడ్ అలర్ట్ అనేది జారీ చేశారు. పోర్టులన్నిటికీ కూడా 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలను అయితే కూడా జారీ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకోవచ్చు, ప్రస్తుతం మనం విశాఖ సాగర్ తీరం వద్ద ఉన్నాం. ఇక్కడ సైతం కూడా చూసుకున్నట్లయితే కనుక మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళవద్దని చెప్పి ముందస్తు నుంచి గత 3 రోజులుగా హెచ్చరికలు అనేవి జారీ చేస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే మత్స్యకారులంతా కూడా తమ తమ పడవలను సైతం కూడా ఒడ్డుకు తీసుకువచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సముద్రం సైతం కూడా అల్లకల్లోగా మారుతున్న పరిస్థితిని అయితే మనం స్పష్టంగా చూడవచ్చు. ఏదైతే ఈ మోందా తుఫాన్ అనేది తుఫానుగా మారిన నేపథ్యంలో రాగల 24 గంటల్లోనే మరింత బలపడుతుంది. కాబట్టి దీని తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా కాకినాడ వద్ద ఇది తీరాన్ని తాకిన తర్వాత, అలాగే తీరం దాటే సమయంలో దాదాపుగా 4 గంటల పాటు భీకరమైన ఈదురుగాలులు దాదాపుగా 100 నుంచి 110 కిలోమీటర్లు, గరిష్టంగా 120 కిలోమీటర్లు సైతం కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు అక్కడ ప్రజలెవరికి కూడా ఇటు విద్యుత్తుకు సంబంధించి అయితేనేమి కానీ, ఇతర అవసరాలకు సంబంధించి అయితేనేమి కానీ ఎటువంటి ఆటంకాలు కలగకోకుండా ఉండేందుకు ఈపీడీసీఎల్ సైతం కూడా ఇప్పటికే సిద్ధమైంది. ఈపీడీసీఎల్ సైతం కూడా ఇక్కడికి కావలసిన సామాన్లు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా త్వరితగతిన ఇప్పటికే అక్కడికి చేరవేశారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఈ తుఫాన్ అయితే ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని చెప్పుకోవాలి. స్వయంగా సీఎం చంద్రబాబుతో పాటు హోంమంత్రి అనితకు సైతం కూడా ఏదైతే ఈ తుఫాన్ను ఎదుర్కొనేందుకు సంబంధించి సమీక్ష సమావేశాలు అనేవి నిర్వహించారు. ఈ రోజు ఏపీ వ్యాప్తంగా కూడా, మొత్తం ఏపీ వ్యాప్తంగా కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, కొన్ని చోట్ల కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఇటు లోతట్టు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తోంది. థాంక్యూ జార్జ్.